నర్మదేహర్ శ్రీ గురుదేవ దత్త. అందరికీ శుభోదయం. నర్మదామాత దర్శనం పొద్దున్నే చాలా దివ్యంగా, పరిక్రమవాసికి అమ్మవారి దర్శనం అయిందంటే ఇంకా ఆ రోజు ఎంత ఆనందంగా ఉంటుందో. అమ్మవారి లీలలు ఎలా ఉంటాయో కూడా నేను వీడియోల్లో చెప్తూ ఉంటాను. నిన్న కూడా రాత్రి అమ్మవారు ఒక అద్భుతమైన లీల చేశారు. అది అన్నమాట నర్మదేహర్. మేము ఇప్పుడు ఎక్కడున్నామంటే భరూచ్లో నీల్కంఠ్ మహాదేవ్ ధామ్ ఒడ్డునే ఉంటుంది. ఇగో ఇది మా కాటేజ్, ఇక్కడ ఆశ్రమం. ఈ ఆశ్రమంలో మేము ఉన్నామన్నమాట. పైన ఆలయం ఉంటుంది, చాలా దివ్యంగా ఉంటారు పరమేశ్వరుడు అమ్మవారు. దర్శనం చేయిస్తాను రండి. రాత్రి ఎదురుకుండా ఉన్న కాటేజ్లో రూమ్ నెంబర్ 10లో మేము ఉన్నాం. నర్మదేహర్. నర్మదా మాత. ఇది నీల్కంఠ్ మహాదేవ్ మహాధామ్, శ్రీ నీలకంఠేశ్వర్ మహాదేవ్ మందిరం. ఇది చాలా దివ్యంగా ఉంటుంది, చాలా పెద్దది. ఆశ్రమవాసులు అంటే పరిక్రమవాసులు అందరికీ ఇక్కడ అన్నక్షేత్రం ఉంది, అలాగే ఫ్రీగా అకామిడేషన్ ఉంటుందన్నమాట. అది హనుమంతుల వారి మందిరం. ఇది నీలకంఠేశ్వర్ మహాదేవ ధామం, ఏకంగా నర్మదామాత ఒడ్డున. నర్మదేహర్. ఇప్పుడే నీలకంఠేశ్వర్ మహాదేవ్ ధామ్ దగ్గర నుండి బయలుదేరాం. భరూచ్ శుక్లతీర్థానికి వెళ్తున్నాం. అక్కడ కూడా అంటే ఈ మార్గంలో ఇక్కడి నుంచి మనకు అన్ని దత్తక్షేత్రాలు బాగా దొరుకుతాయి. మనం అవన్నీ కూడా దర్శనం చేసుకుంటూ వెళ్ళొచ్చు. గురుదేవ దత్త నర్మదేహర్. దత్తాత్రేయుల వారి అనుగ్రహం చూడండి. మనం శుక్లతీర్థం దర్శనం చేద్దామని వస్తే ఎవరో దారిలో కలిసి 600 సంవత్సరాల పూర్వపు దత్తపాదుకలు చూపిస్తాను రమ్మని చెప్పి తీసుకెళ్తున్నారు మనల్ని. రండి. శ్రీ గురుదేవ దత్త. దత్తాత్రేయుల వారి దర్శనం చేయిస్తాను. ముందుగా దుర్గామాత దర్శనం చేసుకోండి. దత్తాత్రేయ స్వామి వారి దర్శనం కూడా చేయిస్తాను. శ్రీమాత్రే నమః. నర్మదేహర్. చూడండి, శ్రీ సత్సంగ్ సభాగృహ, శ్రీ దత్త పాదుకా మందిర్, శ్రీ అంబికా భజన్ మండలి. ఓహో, దత్తాత్రేయ స్వామి వారు పాదుకా సహితంగా ఉన్నారు. పూల అలంకరణ ఉంది. అందుకే ఇప్పుడు మీకు ఇది శుక్లతీర్థము, గుజరాత్ భరూచ్ దగ్గర 12 కిలోమీటర్లు. దివ్యమైన దత్తస్థానం. శుక్లతీర్థంలో ఇది శ్రీ మహావిష్ణు మందిరం. ఇక్కడ ఈ విశేషత ఏంటంటే విగ్రహం 5 అడుగుల విగ్రహం నర్మదా నదిలో నుంచి బయటికి వచ్చింది. నర్మదా నదిలో దొరికినటువంటి 5 అడుగుల విష్ణుమూర్తి విగ్రహం ఇది. హరినారాయణ విష్ణు భగవాన్ శ్రీ గురుదేవ దత్త. డోర్ ఓపెన్ చేస్తారో చేయరో తెలియదు. చాలా సెర్చ్ చేసిన తర్వాత శుక్లేశ్వర్ మహాదేవ్ మందిర్ దొరికింది. అన్ని ఇళ్ల మధ్యలో ఉంది. చిన్న గల్లీలు, 2 ఫీట్లు 3 ఫీట్ల గల్లీలు. శుక్లతీర్థ గ్రామంలో శుక్లేశ్వర్ మహాదేవ్ మందిర్ దర్శనమైంది.
ఇప్పుడు భరద్వాజ ఆశ్రమం, అలాగే దత్తమడి దత్తాత్రేయ స్వామి వారి స్థానం కూడా దర్శనం చేద్దాం. నర్మదే హర్. శ్రీ మంగళేశ్వర్ మంగళనాథ్ మహాదేవ్ మందిర్ మంగళేశ్వర్లో ఇప్పుడు మనం వెళ్తున్నాం. ఇది కూడా నర్మదా మాత ఒడ్డునే ఉంటుంది. శ్రీ మంగళనాథ్ మహాదేవ్ మందిర్. అంగారక గ్రహ దోషాలు అంటే కుజగ్రహ దోషాలు ఉంటే ఈ స్వామి వారిని దర్శిస్తే అవి నశించిపోతాయి. శ్రీ మంగళనాథ్ మహాదేవ్. హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్. ఈ మంగళనాథ్ మహాదేవ్ మందిర్ యొక్క విశిష్టత ఏమిటి అని అంటే, దీంట్లో నీళ్లు జలము దానంతకదే వస్తూ ఉంటుంది. పైగా ఈ లింగంలోనే 5 శివలింగాలు ఉన్నాయి. ఇది స్వయంభూ శివలింగం. ఇక్కడ చూడండి, ఇదొక శివలింగం. ఇక్కడ ఇందులో నీళ్ళు అవే వస్తూ ఉంటాయి. ఎక్కడి నుంచి మళ్ళీ ఎవరు పోసింది కాదు. ఇదొక శివలింగం ఇక్కడ. ఓకే, చూపిస్తాను చూడండి. ఇదొక శివలింగం, ఇదొక శివలింగం. ఇది చూడండి శివలింగం ఇక్కడ. హర హర గంగే, హర హర గంగే, హర హర గంగే. జలము దానంతకదే వస్తుంది శివలింగాలలోకి. ఇలా దీని కింద ఇంకా 3 శివలింగాలు ఉన్నాయి ఈ స్వయంభూ శివలింగంతో పాటు. నర్మదే హర్. నర్మదా మాత ఒడ్డునే. నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పున్నాను, శ్వేతవరాహ కల్పం అంటే ఇప్పుడు మనం సంకల్పం చెప్పుకునేటప్పుడు మనం చెప్పుకుంటాం శ్వేతవరాహ కల్పే ప్రథమ పాదే జంబూ ద్వీపే అని అలా చెప్పుకుంటాం, భరతవర్షే భరతఖండే అని. శ్వేతవరాహ కల్పం ఆరంభమైంది ఈ స్థానంలోనే. ఇక్కడే మీరు మరెక్కడా లేనట్టుగా శ్వేతవరాహ స్వామిని, శ్వేతవరాహ కల్ప ఆరంభ సూచకంగా ఇక్కడ మీరు దర్శించుకోవచ్చు. శ్రీ శ్వేతవరాహ భగవాన్ అమ్మవారు భూమాత సైతంగా భూమిని స్వామివారు ఉద్ధరించి తిరిగి భూమిని సరైన స్థానంలో నెలకొల్పినప్పుడు వారు అవతరించింది శ్వేతవరాహకంగా. ఇలాగే ఇక్కడే ఇవాళ మన అదృష్టం కొద్దీ ఈ స్థానం దర్శనం చేయగలుగుతున్నాం. నర్మదే హర్. శ్రీ గురుదేవ దత్త. నర్మదామాత అమ్మవారు ముసలి వాహనం. ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః. జై నర్మదామయ్యాకి జై. శ్రీ గురుదేవ దత్త. నర్మదే హర్. నారేశ్వర్ శ్రీ రంగవదూత గారి దర్శనం.